ఈరోజు 2 కిలోల తలకాయ కూర తెచ్చినాం మనం. వండుకోవాలి. దీన్ని ఎట్లా వండానంటే కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాలి. విజిల్స్ పెట్టాలి 10 విజిల్స్. అదే అక్క, మరి ఉత్తగా పెడితే ఉడకదా? అది ఉడుకుతుంది కానీ అట్లా టైం పడుతుంది అన్నట్టు. మంచిగా దాంగది జర ఉడకది. అందరు తినాలనుకుంటే మంచిగా ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కుక్కర్లో పెట్టి 1/2 లీటర్ వాటర్ పోసి 10 విజిల్స్ రావాలి. వచ్చినాక తీయాలి. ఒక టీ స్పూన్ ఉప్పు, విజిల్స్ రావాలి. ఇట్లా మూత పెట్టుకున్న తర్వాత ఇక 3 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఒక 4 ఉల్లిగడ్డలు సన్న గోష్ పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు జరగొలినాక ఇవి పచ్చిమిర్చి మసాలాలు వేసుకోవాలి. కొంచెం 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 వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లిగడ్డ ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే కౌసు వాసన రాదు. పసుపు వేసుకోవాలి. అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మంచిగా గోలాలి. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. ఇది ఇళ్ళకెళ్ళి ఏమన్నా కొంచెం వాటర్ వెళ్తే కూడా ఇంట్లోనే పోసేసుకోవాలి. వేస్ట్ చేయొద్దు వాటర్ కూడా. వాటర్ పోతే కూర టేస్ట్ పోతుంది. మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని గోలినాకనే అన్నీ వేసుకోవాలి. వేయాలి 3 స్పూన్లు వేయాలి కారము, ఉప్పు మోతాదుగా వేసుకోవాలి, చూసుకుంటూ వేసుకోవాలి. ఇట్లా మంచిగా ఉప్పు కారము పట్టేటట్టు కలుపుకోవాలి. ఇళ్ళకి వెళ్ళి వాటర్ వేస్ట్ చేయొద్దు, ఇంట్లోనే పోసుకోవాలి. నీళ్ళు సరిపోకపోతే మనం వేడి చేసుకొని పోసుకోవాలి కొన్ని వాటరు. కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి, 1 టీ స్పూన్ అనుకో 2 కిలోలకు. కొంచెం చింతపులుసు విసిగిపోయాలి. ఉడికినాక దించం ముందు పోసుకోవాలి. చింతపులుసు మోతాదుగా పోసుకోవాలి. మసాలా పొడి వేసుకోవాలి. సూపర్, చాలా బాగుంది.